నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ వరంగల్. ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళ్ళి సుమంత్ అనే యువకుడు దుర్మరణం పాలయ్యారు. మరి హన్మకొండ జిల్లా హసింపర్తి మండలం సీతంపేట గ్రామానికి చెందిన చంద్రమోహన్ వరలక్ష్మి దంపతులకు ఇద్దరు కుమారులు, హేమంత్ ఇంకా సుమంత్. చిన్న కుమారుడైన సుమంత్ మరి జెట్ విమాన ప్రయాణంలో ఇంట్రెస్టింగ్ యాంబిషన్ కలిగి ఉన్నటువంటి వ్యక్తిగా మరి ముంబైలో అయితే కోర్స్ తీసుకున్నారు. ఆ తర్వాత ప్రాక్టికల్లో భాగంగా మరి దక్షిణాఫ్రికాకి అయితే వెళ్ళడం జరిగింది. దక్షిణాఫ్రికాలోని జోనస్బర్గ్లో అతను మరి శిక్షణ తీసుకుంటున్న సమయంలో జెట్ విమాన ప్రయాణం చేస్తుండగా అతను దుర్మరణం పాలైతే చెందాడు. మరి దుర్మరణం చెందిన అటువంటి ఆ వ్యక్తి కుటుంబానికి అయితే మనం ఇప్పుడైతే వచ్చాము. మరి కుటుంబంలో అయితే మాట్లాడే పరిస్థితుల్లో లేరు, ఎంతో బాధలో కృంగిపోయి ఉన్నారు. మరి ఎంతో ఉన్నత చదువులతో ఎంతో మరి షార్ప్గా, యాక్టివ్గా, ఎంతో అంబిషియస్గా ఉన్న ఆ అబ్బాయి మరి దక్షిణాఫ్రికా జోనస్బర్గ్లో ఇలా దుర్మరణం పాలవ్వడం అనేది వాళ్ళ కుటుంబం తట్టుకోలేకపోతున్నారు. మరి అంత చిన్న వయసులో 22 సంవత్సరాల వయసులో ఉన్న సుమంత్, మరి ఎన్నో ఆశయాలతో వెళ్ళిన సుమంత్ మరి ఇలా చివరికి ఇలా దుర్మరణం పాలవ్వడం అనేది వాళ్ళు తట్టుకునే సిచ్యువేషన్లో లేరు. మరి కుటుంబంలో అయితే విషాద ఛాయలు అయితే అలుముకున్నాయి. మరి ప్రస్తుతం వాళ్ళ ఇంటి దగ్గర అయితే మనం ఉన్నాము. వాళ్ళ తల్లిదండ్రులు అలాగే వాళ్ళ అన్నగారు కూడా మనతో ఉన్నారు. మరి ఇంకా 2 నెలల్లో శిక్షణ పూర్తి చేసుకొని రావాల్సిన సమయంలోనే ఆగస్టులో రావాల్సిన సుమంత్ మరి ఇప్పుడు ఇలా అయిపోయి మరి ఒక దుర్మరణానికి గురి అవ్వడం, ఇలా ఇంత చిన్న వయసులోనే కుటుంబ సభ్యులకు దూరం అవ్వడం అనేది వాళ్ళు తీసుకోలేకపోతున్నారు. మరి ఒకసారి అయితే వాళ్ళతో మాట్లాడి సుమంత్ గురించి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం రండి. ప్రస్తుతం మన దగ్గర సుమంత్ గారు తల్లిగారు అయితే ఉన్నారు. మరి మాట్లాడే పరిస్థితిలో అయితే తను లేరు, కానీ ఒక్కసారి మనం మాట్లాడించే ప్రయత్నం అయితే చేద్దాం. అమ్మ చెప్పండి, సుమంత్ ఎలా ఉండేవాడు? చాలా మంచివాడు నా కొడుకు. దేని మీదైనా ఇంట్రెస్ట్ పెట్టి ఏదైనా సాధించేటోడు నా కొడుకు. చిన్నప్పటి నుండి ప్రతిదీ సాధించేటోడు. అదే సంకల్పంతో పైలట్ అవుతా అని వెళ్ళిండు. చివరిసారిగా ఎప్పుడు మాట్లాడారు? గురువారం నైట్ మాట్లాడిండు. ఏమని చెప్పాడు ఆ రోజు? మమ్మీ, నేను నిమ్మలంగా అన్నీ వేసుకుంటున్నా, ఫ్లయింగ్ చేస్తున్నా, నాకు ఇన్ని అవర్స్ అయింది, ఇన్ని అవర్స్ అయింది, నేను మంచిగా నేర్చుకొని వస్తాను మమ్మీ, నేను చాలా వరకు నేర్చుకున్నా, నాకు నేర్చుకోగలుగుతాను మమ్మీ అని చెప్పిండు. నేను నా గురించి నువ్వు టెన్షన్ పడకమ్మా అంటే నేను టెన్షన్ పడకుండా నా కొడుకు మంచిగా నేర్చుకుంటాడు, అంత సంకల్పం ఉన్నది కదా నా కొడుకు అని. నా కొడుకు సంకల్పం పెద్దది. ఎప్పటి నుంచి ఉండేది అలా పైలట్ అవ్వాలన్న కోరిక? 10th క్లాస్లో స్టార్ట్ అయింది నా కొడుకు. చిన్నప్పటి నుండి మెకానిక్ అంటే ఇష్టం. తర్వాత 10th క్లాస్లో స్టార్ట్ అయింది, మెల్లమెల్లగా పెరిగిపోయింది అది రోజు రోజుకి. కానీ అది నేను తగ్గించలేకపోయినా నా కొడుకును. వద్దురా, నేను బీటెక్లో జాయిన్ చేయిస్తారా అంటే వద్దు మమ్మీ, నేను అదే చేస్తా, నాకేం కాదు, నేను మంచిగా చేసి వస్తా మమ్మీ, నేను గొప్ప పైలట్ని అయితే మమ్మీ అని కోటి ఆశలు పెట్టుకొని పోయిండు నా కొడుకు. నా కొడుకుది పెద్ద ఆశ, పైలట్ కావాలా అని ఆశ. అక్కడ కూడా మంచిగా నేర్చుకుంటున్నాడు. ఎందుకు ఇట్లయిందో నాకు అర్థమైతలేదు. ఎగ్జామ్స్ కూడా అన్నీ మంచిగా రాస్తున్నాడు. ఒక్క ఎగ్జామ్లో ఒక్క మార్కు కూడా తక్కువ రాలేదు. సుమంతు, ఓ సుమంతు, నా వల్ల అయితే లేదు. నా కొడుకు ఎంతో సంతోషంగా, ఎంతో సంకల్పంతో అక్కడికి వచ్చిండు పైలట్ అవుతామని. నా కొడుకు ఎందుకు అట్లయిందో నాకు అర్థమైతలేదు. కానీ నా కొడుకుని నా దగ్గరికి పంపిండ్రి, నా కొడుకుని పంపిండ్రి. కొంచెం దయచేసి ఈ కన్న తల్లి హృదయాన్ని అర్థం చేసుకొని పంపిండ్రి. నా కొడుకు అక్కడ నా మీద కొట్టుకొని ఆగమవుతాండు. నా కొడుకు నా దగ్గరికి రావాలి. నా కొడుకుని పంపిండ్రి జరా. ఎవరన్నా నా కొడుకు సాయం అందించి, అక్కడ ఆ దేశానికి పుణ్యం ఉంటుంది, అక్కడ ఎవరన్నా పుణ్యాత్ములు అవ్వా నవ్వా అవ్వా ఓ అవ్వా నావ్వా. నా కొడుకు అన్ని నమ్మకాలను నమ్ముతాడు, అందరికీ విలువిస్తాడు. గవర్నమెంట్కి అయితే దేనికైనా కూడా నా కొడుకు ఓ అవ్వా రూల్స్ ప్రకారం ఉంటాడు. నా కొడుకుని పంపిండ్రి, నా కొడుకుని పంపిండ్రి, తొందరగా పంపిండ్రి, నా వల్ల అయితే లేదు.
అయ్యో ఓ సుమంతు సార్ ఎంతమంది కుమారులు మీకు? చదువుకోలేకపోయినా మాకిద్దరు మగ పిల్లలు, అబ్బాయిలు. పెద్ద అబ్బాయి బీటెక్ కంప్లీటెడ్, కాగ్నిజెంట్ గూగుల్లో జాబ్ చేస్తున్నాడు. చిన్న అబ్బాయి సుమంత్ 10th వరకు హన్మకొండలోనే చదువుకున్నాడు. తన లక్ష్యాన్ని నెరవేర్చుకునే క్రమంలో పైలట్ అయ్యే ఉద్దేశంలో మమ్మల్ని వినిపించి సాధించుకొని తన కోచింగ్లు తీసుకొని గట్టి లక్ష్యంతోనే సింగిల్ టైంలోనే అన్ని ఎగ్జామ్లు పాస్ అయ్యి పైలట్ కావాలనే ఉద్దేశంతో వాడు ఎన్నుకున్న పైలట్ విద్యను మమ్మల్ని ఒప్పించుకొని పోయాడు సౌత్ ఆఫ్రికా బర్డ్ ఏవియేషన్ స్కూల్కి. అక్కడ ఏం జరిగిందో వాని లక్ష్యాన్ని దాదాపు 100% రీచ్ అయ్యి మాకు 2 నెలల వస్తా డాడీ అని మమ్మల్ని నమ్మించి ఈ మధ్యలోనే ఫస్ట్ సిపిఎల్ తీసుకొని ఆ సిపిఎల్ తీసుకున్న ఫోటోలు మాకు పంపించి సంతోషపెట్టి ఆ ఆనందాన్ని మాకు జస్ట్ ఒక 20 రోజులు కూడా లేకుండా చేసి ఆ భగవంతుడు మమ్మల్ని నిరాశ్రయుల్ని చేసి మా ఆవేదన మమ్మల్ని మా బాధ హృదయానికి ఇబ్బంది కలిగించాడు. మా ఆవేదనను అర్థం చేసుకొని ఇండియన్ గవర్నమెంటు బర్డ్ ఏవియేషన్ స్కూలు వాళ్ళు తొందరగా చర్యలు తీసుకొని మా అబ్బాయిని తొందరగా మా ఇంటికి చేరవేసే ప్రయత్నం చేయాలని భారత ప్రభుత్వాన్ని బర్డ్ ఏవియేషన్ ఫ్లై స్కూల్కి వేడుకుంటూ మా అబ్బాయి లక్ష్యాన్ని సాధించి ఇండియాకి వచ్చాడని మేము కలని వాడు కన్న కలని నెరవేర్చుకున్నాడు 100కు 100%. జస్ట్ శనివారం నాడు వాడు ఆ సిపిఎల్ లైసెన్సు తీసుకునేవాడట వాళ్ళ స్కూల్లో. నేను సోమవారం తీసుకుంటా అని చెప్పిండట. ప్రమాదవశాత్తు ఇది ఎట్లా జరిగిందో ఏం జరిగిందో దీనిపైన ఇన్వెస్టిగేషన్ చేపియాలని స్కూల్ యాజమాన్యాన్ని దక్షిణాఫ్రికా గవర్నమెంట్ని భారత గవర్నమెంటు మన ఇండియన్ గవర్నమెంట్ వేడుకుంటూ మా అబ్బాయి తొందరలో రావాలని. మిగతా విషయాలు మా పెద్ద కొడుకు ఎక్కువ తెలుసు. మేము పెద్ద మొత్తంలో చదువుకున్న వాళ్ళం కాదు, ఆర్థికంగా మేము స్థితిమంతులు మేము కాదు. మా కొడుకుకున్న లక్ష్యాన్ని నెరవేర్చుకునే క్రమంలో వాడి సంకల్పాన్ని నేను ప్రమోట్ చేయడం వల్ల ఇంత దూరం పోయి వాడి ఆశయాన్ని అంతవరకు నెరవేర్చుకొని మమ్మల్ని చిరు సంతోషాన్ని ఈ 20 రోజుల ముందే మాకు సెలబ్రేట్ చేసుకున్న ఫోటోలను పంపి వాడి సంతోషాన్ని మాకు పంపి ఆనందించిండు. ఈ ఆనందం 20 రోజులు కూడా లేకుండానే ఆకస్మికంగా దుర్మరణం చెంది మా ఆవేదన, మా బాధ, మా ఏడుపులను ఎట్లా మేము ఎట్లా చేయాలో మాకు అర్థం కాకుండా మేము ఏడుస్తున్నాం 3 రోజులు చెల్లి. మరి ఇప్పుడు పేరెంట్స్ పరిస్థితి అయితే మనం చూసాం. ఇంకా బ్రదర్గా మీరే అన్నీ చూసుకుంటున్నారు కాబట్టి మరి అక్కడ నుంచి మరి ఎలాంటి రెస్పాన్స్ వస్తుంది, అసలు ఎలాంటి న్యాయం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు మీరు? యాక్చువల్గానైతే ఇట్లా నా తమ్ముడు జరగకూడదు. వాడైతే ఇప్పటివరకు జరిగిన ఫ్లయింగ్లో ఏ రిస్క్నైనా ఎదురు తిరిగి తీసుకొని ఓవర్కమ్ చేసుకొని తొందరగా ఏదన్నా స్టంట్ అయినా ఏదైనా ప్రాబ్లం అయినా ఏదన్నా ఇట్లాంటి ఇల్లీగల్ యాక్టివిటీస్లో ఎవరు పార్టిసిపేట్ చేసినా వీడు ఏదైనా చేసినా కానీ తొందరగా రికవర్ అయ్యి మళ్ళీ తొందరగా ఫ్లై చేసే ఛాన్సెస్ ఉన్న కేపబిలిటీ ఉన్న పర్సన్ నా తమ్ముడు. కానీ ఎందుకు ఇలా అయింది అంటే పూర్తిగా సౌత్ ఆఫ్రికా ఎయిర్ ఏవియేషన్ వాళ్ళు పూర్తి ఇన్వెస్టిగేషన్ చేసి రిపోర్ట్ ఇచ్చేంతవరకు మనం ఎలాంటి ఫేక్ న్యూస్ కానీ మనం సర్క్యులేట్ చేసుకోవద్దు అనేది నా ప్రధాన ఉద్దేశం. అది ఏదున్నా తర్వాత కంప్లీట్గా నేను యాక్సెప్ట్ చేయడానికి రెడీ. కాకపోతే ఏదున్నా క్లారిటీగా ఎట్లాంటి ఏ ట్రాన్స్పరెన్సీ లేకుండా ఎట్లాంటి ఎవరికి ఏం సపోర్టివ్గా లేకుండా ఉన్నట్టు నిజంగా కావాలి అన్న ఒక మెయిన్ రిక్వెస్ట్. దాని నుంచి ఓన్లీ యాజ్ ఏ కామన్ పీపుల్గా మేము తీసుకుంటేనే నడవదు. ఇంకో సైడ్ వాళ్ళ పేరెంట్స్ కూడా స్ట్రాంగ్గా ఈవెన్ దేవర్ ఇన్ వెరీ హై పొజిషన్ అండ్ వీ షుడ్ అంటే మేము ఫస్ట్ మా ఫైనాన్షియల్ సిచ్యువేషన్స్ అయితే మేము
అబోవ్ మిడిల్ క్లాస్, నాట్ మిడిల్ క్లాస్. కాకపోతే మేము మా దగ్గర అంత కేపబుల్ మనీ లేవు. కాకపోతే మా తమ్ముడు డ్రీమ్స్ని అచీవ్, ఎట్లాగో నేను పెద్దగా అచీవ్ చేసుకోలేకపోయినా, మా పేరెంట్స్ పెద్దగా చదువుకోలేకపోయారు. నేను కానీ మా పేరెంట్స్ కానీ మా తమ్మునికి చాలా సపోర్టివ్గా ఉన్నాం ఈ విషయంలో. ఎందుకంటే వాడు డ్రీమ్స్ని అచీవ్ చేసుకుంటున్నాడంటే మేము హ్యాపీ, వాడు హ్యాపీ. సో మేము ఏంటంటే డ్రీమ్స్ అచీవ్ చేసుకోవడానికి ఈవెన్ మా హౌస్ డాక్యుమెంట్స్ అన్నీ మేము బ్యాంక్లో పెట్టి లోన్ తీసుకున్నాము. అండ్ దీని విషయంలో కూడా ఏమైనా ఫైనాన్షియల్గా మాకు ఇక్కడ నుంచి అయినా ఏమైనా హెల్ప్ వస్తే చేయండి. ఇంకా తర్వాత ఏదన్నా ఇన్వెస్టిగేషన్ ఉన్నా ఏ ట్రాన్స్పరెన్సీ లేకుండా మాకు వచ్చేలా చేయండి. ఇంకొకటి ఏంటంటే యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ బాడీస్ ఇండియాకు రావడానికి, మాకు చేతిలోకి రావడానికి గవర్నమెంట్ సైడ్ నుంచి ఏమైనా సపోర్ట్ ఉంటే ఇప్పియండి. ఇంకొకటి ఇన్వెస్టిగేషన్ విషయంలో తర్వాత ఆఫ్టర్ మా తమ్ముడు మాకు చేరుకున్న తర్వాత కూడా ఈ విషయాన్ని ఇక్కడితో వదిలేకుండా గవర్నమెంట్ దీని మీద స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకోవాలి. ఇన్ కేస్ ఈ ఫ్లైట్ ఎందుకు క్రాష్ అయింది ఏంటనేది ఇప్పుడు సౌత్ ఆఫ్రికా ఈజ్ హ్యాపెనింగ్ ప్లేస్ ఫర్ పైలట్ ట్రైనింగ్. అండ్ ఇప్పుడు నా తమ్మునికి ఇట్లా క్రాష్ అయ్యి ఇట్లా ఇబ్బంది అయింది. నా తమ్మునికి అయినట్టు ఇంకెవరికి కావద్దు. అది స్కూల్ సైడ్ నుంచి ప్రాబ్లం ఉన్నా, అది అంటే ప్లేన్ సైడ్ నుంచి ప్రాబ్లం ఉన్నా, ఎవరైనా నమ్మిపోయినా ఈ ఇన్వెస్టిగేషన్ సరిగ్గా జరుగుతూనే ఈ ఇన్వెస్టిగేషన్లో మనకి ప్రాపర్గా వస్తేనే ఎవరన్నా ముందుకెళ్తారు. సో ఇప్పుడు ముందుకు వెళ్ళే వాళ్ళు కూడా కొంచెం చూసుకొని వెళ్ళండి. మాకు జరిగిన అన్యాయం వేరే వాళ్ళకి కాకుండా చూసుకోండి అంతే. ఇంకా నేను ఇంకేం అంటున్నానంటే ఇన్వెస్టిగేషన్ కూడా కొంచెం తొందరగా అయ్యేలా సపోర్ట్ చేయండి. ఓకే, అంటే ఇప్పుడు అక్కడ సౌత్ ఆఫ్రికా గవర్నమెంట్ ఏమంటుంది? బాడీ పోస్ట్మార్టం చేస్తామంటున్నారా? ఏమంటున్నారు? ప్రాసెస్ అయితే అవుతుంది. కాకపోతే అక్కడ ప్రొటెస్ట్ వల్ల కొంచెం స్లో ఉంది. ఆ ప్రొటెస్ట్లో అంటే మాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ప్రొటెస్ట్ కొంచెం చాలా స్ట్రాంగ్గా జరుగుతుంది కాబట్టి ప్రాసెస్ కొంచెం డిలే అవుతుంది. లేకపోతే ఈ పాటికి అయిపోయేదని చెప్తున్నారు. స్కూల్ యాజమాన్యం కానీ, సౌత్ ఆఫ్రికా గవర్నమెంట్ కానీ, ఇండియన్ ఎంబసీ నుంచి ఒక పర్సన్ ఉన్నారు సంతోష్ అని, అతను కూడా చాలా ప్రోగ్రెసివ్గా వర్క్ చేస్తున్నాడు. కాకపోతే ప్రొటెస్ట్ వల్ల కొంచెం డిలే అవుతుంది. కొంచెం ప్రొటెస్ట్లో వల్ల డిలే అవ్వకుండా గవర్నమెంట్ ఏమైనా యాక్షన్ తీసుకునేది ఉంటే తీసుకునేలా చేయండి అంతే. యాజ్ ఎ బ్రదర్గా మీకు ఏమైనా షేర్ చేసుకునేవాడా? అంటే ట్రైనింగ్ రిలేటెడ్ది కానివ్వండి, అతను అక్కడ ఎలా ఉంది సిచ్యువేషన్స్ ఎప్పుడైనా చెప్పేవాడా మీతో? అంటే బ్రదర్తో మాట్లాడడం వేరు కదా పేరెంట్స్తో కంటే. సో అలా ఏమైనా చెప్పేవాడా? చెప్తాడు సిచ్యువేషన్స్ తనకు అంటే హీ ఈజ్ మోర్ హ్యాపీ. వై? బికాస్ రీసెంట్గా తనకి ఒక సిపిఎల్ అని ఒక లైసెన్స్ వచ్చింది. అండ్ దాని సర్టిఫికేషన్ తీసుకోవాలి. సాటర్డే వాడికి కొంచెం కరెక్ట్ రోజు కాదు, వాడికి వద్దని తీసుకోలేదు. మండే తీసుకుందాం అనుకున్నాడు. అండ్ వాడు ఫస్ట్ వెళ్ళినప్పుడు ఫస్ట్ 40 hours వాడు నేర్చుకోవడానికి టైం పట్టింది. తర్వాత వాడు సోలో చేయాలి. సోలో చేసినప్పుడు చాలా హ్యాపీగా ఉండే, నేను సొంతంగా ఒక ఫ్లైట్ ఎగరేయగలిగాను అన్న ఆనందంలో ఉండేవాడు. దాని తర్వాత రీసెంట్గానే సిపిఎల్ వచ్చింది. ఈవెన్ వాళ్ళ ట్రైనర్కి వాడే ఫస్ట్ స్టూడెంట్, వాళ్ళ ట్రైనర్ కూడా చాలా హ్యాపీగా ఉండే, నా ఫస్ట్ స్టూడెంట్ వీడు బాగా పర్ఫామ్ చేస్తున్నాడని. ఆ విషయం మాత్రం వాడు నాతో షేర్ చేసుకున్నాడు. ఇంకొకటి ఏంటంటే వీళ్ళ ట్రైనర్ బాగా స్ట్రిక్ట్, శిక్షణ వీడికి స్ట్రాంగ్గా ఇచ్చాడు, వీడు కూడా స్ట్రాంగ్గా నేర్చుకున్నాడు. ఎలాంటి మిస్యూస్ యాక్టివిటీస్లో వీడు పార్టిసిపేట్ చేసేవాడు కాదు. అపోజిట్ పర్సన్ గురించి అయితే తెలీదు, క్వశ్చన్ మార్క్ నాకు అంతే. అంటే ఇప్పుడు మళ్ళీ ఎప్పుడు వచ్చేవాడు అసలు, ఒకవేళ వచ్చేది ఉంటే ఇండియాకి? యాక్చువల్గా ఇప్పుడు అకామిడేషన్ అయిపోతుంది 1 yearకి. తర్వాత నేను మళ్ళీ అకామిడేషన్కి పే చేయాలి. దాని మధ్యలో ఎందుకని చెప్పి, అంటే అకామిడేషన్ మధ్యలో బ్రేక్ చేయడం ఎందుకు పే చేసిందని చెప్పి రాలేదు. ఆగస్టులో అయితే వచ్చేవాడు. ఆగస్టులో వచ్చి 2 months, అంటే ఆల్రెడీ ఇప్పుడు 60-65% అయిపోయింది. ఆగస్టు వరకు 85% అయిపోయింది. ఎందుకంటే ఇప్పుడు అవర్ బిల్డింగే వాడికి ఉంది. ఆల్మోస్ట్ 130-140 hours అయిపోయింది. ఇంకా ఆగస్టు వరకు వీలైనంత వరకు వచ్చేసి వాడు రేడియాలజీ క్లియర్ చేద్దాం అనుకున్నాడు. యాక్చువల్గా పోయే ముందు రేడియాలజీ ఎగ్జామ్స్ 2 times అటెంప్ట్ చేశాడు. ఈ రేడియాలజీ ఎగ్జామ్ అటెంప్ట్ చేయడానికి చెన్నైకి వెళ్ళినప్పుడే మాకు సౌత్ ఆఫ్రికన్ ఎంబసీ వీసా యాక్సెప్ట్ చేసిందని తెలిసింది. రిటర్న్లో వచ్చేటప్పుడు కూడా మేము సంతోషంగానే వచ్చాం ట్రైన్లో. కాకపోతే చాలా తక్కువ టైంలో మేము అన్నీ సమకూర్చుకొని పంపించాం. కాకపోతే ఎంత ఫాస్ట్గా వెళ్ళిండో అంతే ఫాస్ట్గా మా తమ్ముడు ఇట్లా అవ్వడం అనేది అది తీసుకోలేకపోతున్నా నేను.
థ్యాంక్ యూ సుమన్ టీవీ మా ఫ్యామిలీని వచ్చి చూసుకొని ఇంటర్వ్యూ చేసినందుకు మాకు సపోర్ట్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సుమన్ టీవీ యజమానం. ఓకే, మీరు సుమంత్కి ఏమవుతారండి? సుమంత్ వల్ల పక్కింటిల్లమ్మ మాకు చిన్నప్పటికెళ్ళి మా చేతులలో పెరిగిండు. చాలా మాకు అసలు ఈ మొబైల్లో ఏదైనా పని చేయాలన్నా కూడా ఏది ఉన్నా మా పాప అమెరికాలో ఉంటుంది, మాకు చేదోడు వాదోడుగా చాలా సహాయం చేసేది. చాలా యాక్టివ్ పర్సన్, 21 ఏళ్ళు ఉంటాడు. మా మిస్సెస్ కూడా తట్టుకుంటలేదు, వాళ్ళ పేరెంట్స్ కన్నా ఎక్కువ మేము కూడా బాధపడుతున్నాం పక్కింట్లో తరఫున. మాకు ఏదన్నా ఆన్లైన్లో బుక్ చేయాలన్నా ఆయనే చేసేది, చాలా యాక్టివ్గా ఉండేది. మాకు కూడా చాలా బాధాకరం, ఇది ఏం ఇబ్బంది అనిపిస్తుందమ్మా. ఇది కాకపోతే గవర్నమెంట్ కూడా మాకు ఏంటంటే ఇదంతా తొందరగా ప్రాసెస్ కంప్లీట్ చేసేసి ఇండియాకు బాడీని తెప్పించి మేము దహన కార్యక్రమాలు చేసుకుంటే వాళ్ళు పేరెంట్స్ కూడా చాలా ఇబ్బందులలో ఉన్నారు. వాళ్ళతో పాటుగా మేము కూడా ఇబ్బంది పడుతున్నాం, రోజు డైలీ 5 days బట్టి చాలా ఇబ్బంది అవుతుందమ్మా. అదొకటి మాకు గవర్నమెంట్ కూడా కొంచెం దృష్టి పెట్టి స్టేట్ కావచ్చు సెంట్రల్ కావచ్చు మంచిగా తొందరగా చేసి ఇవన్నీ పంపించేసి మేము దహన కార్యక్రమాలు చేసుకుంటాం. ఓకే సార్, అంటే చిన్నప్పటి నుంచి షార్ప్గా ఉండేవాడు అన్ని విషయాలు? వెరీ షార్ప్ అమ్మా, వెరీ షార్ప్. మాకు ఏ చిన్న పని చేయాలన్నా మా పాప డాక్టర్ అమెరికాలో, మా పాప కూడా ఆయన సలహా తీసుకో, సుమంత్ చాలా యాక్టివ్గా ఉంటాడు డాడీ, 100% తీసుకోవాలి, సుమంత్తో ఏమైనా ఉంటే సపోర్ట్ చేసుకుంటే నేను సుమంత్కి మాట్లాడతాను. మా పాప కూడా ఎప్పటికీ ఎవ్రీథింగ్ డైలీ మాట్లాడేదమ్మా. కానీ మాకు చాలా విషాదకరమైన విషయం ఇది, 5 రోజుల బట్టి మేము తట్టుకోలేకపోతున్నాం.